నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మేము ముందరికి తెచ్చే కార్యక్రమమే ఈ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్లో ఏరో ఇండియాలో జరుగుతున్న ప్రదర్శనలు, అక్కడ చోటు చేసుకుంటున్న చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ గురించి, అట్ ది సేమ్ టైం ఇండియన్ ఆర్మీకి రావాల్సిన బోయింగ్ అపాచీ హెలికాప్టర్స్ డిలే వెనక కారణాలు, అట్ ది సేమ్ టైం పెంటగాన్ పెంటగాన్లో ఏవైతే ఫండ్స్ ఉంటాయో ఆ ఫండ్స్ డిసపియరెన్స్ గురించి ఎలాన్ మస్క్ ఏం చేయబోతున్నారు, దీంతో పాటుగా ఇండియన్ ఆర్మీ బార్డర్లో చేస్తున్న త్రిశక్తి అనే ఒక ఎక్సర్సైజ్ ప్రత్యేకత ఏంటి, ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతోని 29వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ విషయాల గురించి చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముందుగా మనం ఏరో ఇండియా గురించి మాట్లాడుకున్నట్టయితే ఏషియాలోనే అతిపెద్ద ఒక ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఈవెంట్ ఆర్ ఎక్స్పో అంటున్నారు. మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి సార్? అండ్ దీంట్లో ఒక యునిక్ ఫీచర్ ఏంటి అంటే ఏ దేశానికి సాధ్యం కానిది, రష్యా ఇంకా యుఎస్ వాటి ఫైటర్ జెట్స్ ఒకే చోట ఉన్నాయి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? రష్యాకి సంబంధించినటువంటి 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి Su-57 కావచ్చు, లేదా అమెరికాకు చెందినటువంటి F-35 లైట్నింగ్ 2 కావచ్చు, ఈ రెండు కూడాను వాళ్ళ దేశాలలో మోస్ట్ సోఫిస్టికేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి. అవి రెండు కూడాను మన బెంగళూరులో మన ఎయిర్పోర్ట్ లో యలహంక రన్వేలో ఈ రెండు పార్క్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ప్రపంచంలో ఈ రెండు దేశాలు ఎక్కడా ఇంత దగ్గరగా వచ్చి ఉండవు. ఒకటే ఫోటోలో మనకి రెండు ఉండడం అనేది చాలా పెద్ద విషయం. ఆల్రెడీ ఆ రెండు ఎయిర్ క్రాఫ్ట్స్ కూడాను సార్టీస్ చేసినాయి అక్కడ యలహంకలో, అందరూ చూశారు. అది వెళ్ళి యూటర్న్ లూప్ తీసుకొని రావడము, రెండు ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ కేపబిలిటీ అవన్నీ కూడా డెమాన్స్ట్రేట్ చేశారు. కాబట్టి ఇది తప్పకుండా మేజర్ హైలైట్ కింద మనం భావించాలి. కానీ ఇంకొక హైలైట్ ఏంటంటే మన సైన్యాధ్యక్షుడు అలాగే మన వైమానిక దళ అధ్యక్షులు వీళ్ళిద్దరు కూడాను తేజస్ లో వెళ్ళి దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడం అనేది కూడా చాలా పెద్ద విషయం. అంటే మనం ఆత్మనిర్భర్ భారత ప్రాజెక్ట్ దృష్ట్యా మన తేజస్ అనేది చాలా కేపబుల్ అని ఇద్దరు చీఫ్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మీ చీఫ్ తర్వాత ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇద్దరు దాంట్లో కూర్చొని వెళ్ళడం అన్నది ఎంత రిస్క్. నార్మల్ గా ప్రోటోకాల్స్ ఎలా ఉంటుందంటే ఎవరికైనా ఒకరికి యాక్సిడెంట్ అవుతే కనుక ఇంకోరు కనీసం ఉంటారు అన్న దృష్ట్యా సపరేట్ ఫ్లైట్స్ లో వెళ్ళాలని ప్రోటోకాల్స్ ఉంటాయి. దాన్ని బేఖాతరు చేసి వీళ్ళిద్దరూ తేజస్ లో వెళ్ళి సార్టీ చేసి రావడం అన్నది ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో తేజస్ మీద అన్నది అది మనం చూపిస్తున్నాము, ప్రపంచానికి మనం చూపించాము. దీంట్లో ఇన్ఫాక్ట్ ద రన్వే టు అ బిలియన్ ఆపర్చునిటీస్ అని చెప్పి దీన్ని పేర్కొన్నారు. ఏషియాలోనే అన్నిటికంటే పెద్ద ఏరో షో కింద దీన్ని వర్ణిస్తారు. ఇది 15th ఎడిషన్, 15 దఫాలుగా ఇది చేశారు. ఇది అంటే ఏషియాలోనే పెద్దదంటే ఆబ్వియస్లీ చైనా కంటే పెద్దదని మనం యాక్సెప్ట్ చేయాలి. చైనాలో కనుక ఇటువంటి ఎయిర్ షో జరిగితే బహుశా వస్తే రష్యా రావచ్చేమో, లేదా పాకిస్తాన్ ఇటువంటివేవో నార్త్ కొరియాలో వస్తాయేమో తెలియదు. కానీ అమెరికా తప్పకుండా కూడా పార్టిసిపేట్ చేయదు. యూరోప్ నుంచి కూడా ఎవరు వస్తారనేది పెద్ద ప్రశ్నే. కాబట్టి అటువంటి దాంట్లో మనం భారతదేశంలో రెండు వైరుధ్యం ఉన్నటువంటి ఇద్దరు క్యాంప్స్ కూడా మనం ఇక్కడ తీసుకురాగలిగినాము. అది చాలా అద్భుతమైన విషయం ఇది. ప్లస్ ఇక్కడ మనం ఫర్ ఇన్స్టెన్స్ గ్రిప్పెయిన్, మనకు యూరోప్ సంబంధించినటువంటి గ్రిప్పెయిన్ కూడా వాళ్ళు ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. తర్వాత మనకు వాళ్ళు ఇంజన్ ఇవ్వడానికి, అలాగే మనకి ఇమ్మీడియట్ గా కావాలంటే ఇప్పుడు 114 ఎయిర్ క్రాఫ్ట్స్ మనం కొనాలని వెయిట్ చేస్తున్నాము. రఫైల్ మనం ఆర్డర్ ఇస్తే కానీ రఫైల్ మనకు ఇవ్వడానికి చాలా లేట్ అవుతుంది. వాళ్ళకి ఆర్డర్ బుక్ చాలా సంఖ్యలో వాళ్ళకి ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి బహుశా వాళ్ళు మనకి ఇమ్మీడియట్ గా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు. కాబట్టి ఆల్టర్నేట్ గా గ్రిప్పెయిన్ వచ్చేసి మనకు మేము తప్పకుండా మీకు అంతకంటే చాలా తొందరగానే ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాము, అంతేకాదు మీ దేశంలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు మనకు ఆఫర్ ఇస్తున్నారు. ఇదొక పెద్ద విషయం అక్కడ. అలాగే మనది అడ్వాన్స్డ్ మల్టీ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే ఫ్యూచర్ జనరేషన్, ఇంకా రాబోయే ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఆవిష్కరించబోయేటువంటి మన అడ్వాన్స్డ్ తేజస్ తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ది ఒక ప్రోటోటైప్ మోడల్ కూడా అక్కడ ఆవిష్కరించారు. ఇది ఎలా ఉండబోతోంది అని కూడా మనం అక్కడ పెట్టాం దాంట్లో. సరే, మనకి ఇంజన్ వల్ల ఇబ్బందులు ఉన్నాయి, అమెరికా నుంచి GE నుంచి రావట్లేదు. GE నుంచి 404 ఇంకా మనకు రావాలి, మార్చి నుంచి వస్తాయంటున్నారు. GE 404 వచ్చేసి ఇప్పుడున్నటువంటి తేజస్ MK1 కొంత బహుశా MK2 కూడా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మనకు 414 వర్షన్, నెక్స్ట్ హైయర్ జనరేషన్ వర్షన్ వస్తే కనుక అది ఈ ఆమ్కా అడ్వాన్స్ మల్టీ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ లో పెట్టేటువంటి ప్లాన్ ఒకటి ఉన్నది.
కాబట్టి ఇవంతా కూడాను అద్భుతమైనటువంటి ఇక్కడ అంతా ప్రదర్శన మనం చూస్తున్నాము. అలాగే అత్యాధునికమైనటువంటి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఇక్కడ వాళ్ళు ఆవిష్కరించారు. చాలా ఎన్నో దేశాల నుంచి అవన్నీ చూపిస్తున్నారు. మొదటి 2 రోజులు కూడాను బిజినెస్ డీల్స్ మాత్రమే, అంటే ఈ కంపెనీలన్నీ కూడా చర్చించుకొని ఆ దేశాలకు మిగతా చాలా దేశాల నుంచి ఇక్కడ రిప్రజెంటేటివ్స్ కూడా వస్తున్నారు. వాళ్ళ డిఫెన్స్ అటాచీస్ కావచ్చు, వాళ్ళ కంపెనీలు కావచ్చు, వీళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి ఇది ఒక మేళా లాంటిది. ఇక్కడ అన్ని దేశాలు, భారతదేశం కూడా వీళ్ళందరూ కూడాను చర్చించుకొని అక్కడ ఒప్పందాలు చేసుకునే దిశగా దీన్ని ఇది ఒక రెండు రోజులు వాళ్ళ కోసం కేటాయించారు. అక్కడ 2 రోజులు ప్రజలందరూ కూడా వచ్చి వీక్షించవచ్చు, అలా పెట్టారు. అందుకని అత్యాధునికమైనటువంటి హెలికాప్టర్స్ కావచ్చు, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ కావచ్చు, డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, రెడార్స్ కావచ్చు, మనకు అక్కడ ఉన్నటువంటి ఎయిర్ కాంబాట్ ఎఫిషియన్సీ ఉన్నటువంటి అన్ని కూడా ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి చాలా పెద్ద విషయం ఇది. మనకు కూడా మనకున్నటువంటి శక్తి మనం అక్కడ ప్రదర్శిస్తున్నాం. అలాగే మనకు అమ్మాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ వస్తున్నారు. కొంత ఒక వార్తలు మనం విన్నాం, బహుశా అమెరికా రాదేమో అని చెప్పేసి కొంతమంది చెప్పారు. తర్వాత అది ఫేక్ న్యూస్ అని తెలిసింది మనకు. అమెరికాకి చాలా స్పష్టంగా చెప్పారు, మేము భారతదేశం తోటి ఎప్పుడో చాలా సంవత్సరాలుగా మేము వాళ్ళతోటి మైత్రి ఉన్నది. ఎయిర్ కాంబాట్ సంబంధించి మా ఇద్దరి మధ్య ఒక అవగాహన చాలా పటిష్టమైంది. కాబట్టి దాంట్లో మేము తప్పకుండా వాళ్ళతో పార్ట్నర్షిప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి హియర్ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. సో కాబట్టి ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి భారతదేశానికి అంటే మన శక్తి, మన యొక్క ఇంపార్టెన్స్, భారతదేశం ఎందుకు కీలకమైంది అనే ప్రపంచానికి మనం ఒక ప్రొజెక్ట్ చేసే దిశగా ఇది చాలా అద్భుతంగా జరుగుతున్నది. ఏరో ఎక్స్పో బెంగళూరు చుట్టూలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళవచ్చు. వీలైతే కనుక మిగతా దేశం నుంచి కూడా వెళ్ళి తప్పకుండా ఇది చూడాలి అని నా అభిప్రాయం. రాబోయే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ చైనాను ఎదుర్కోవడానికి కావచ్చు, లేదా 5th, 6th జనరేషన్ అంటే ఏంటి తెలుసుకునేటువంటి బేసిక్ అవగాహన మనకు తప్పకుండా వస్తుంది. సో అందుకనే కంగ్రాచులేషన్స్ టీంకి అందరూ కూడా మనం కంగ్రాచులేట్ చేద్దాము. ప్లస్ రాబోయే రోజుల్లో ఇటువంటివి ఇంకా ఎక్స్పోజ్ చేసేటప్పుడు మన ప్రోడక్ట్స్ భారతదేశంలో ఆత్మనిర్భరత, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ఇండియా, ఇటువంటివన్నీ కూడాను దాంట్లో ఇంకా ఆవిష్కరించి ఇటువంటివి ఇంకా రాబోయే రోజుల్లో మన శక్తి ఏంటి, మన కీలకమైన పాత్ర ఏంటి, ఇవన్నీ కూడాను ప్రదర్శించే దిశగా ఇది ఉంటుందని నేను భావిస్తున్నాను. కరెక్ట్ సార్, నిజంగానే మీరు అన్నట్టుగా దీంట్లో ఫైటర్ జెట్స్ చూపించారు, దాని గురించి మీరు ఆల్రెడీ చెప్పారు. డ్రోన్స్ కానివ్వండి, లేకపోతే యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కానివ్వండి, వీటన్నిటి గురించి మీరు చెప్పారు సార్. కానీ ఒక ఇంపార్టెంట్ మిసైల్స్ మన వాళ్ళు, మీరు ఇందాకే అన్నారు ఆత్మనిర్భర్ భారత్ కానివ్వండి, మేక్ ఇన్ ఇండియా కానివ్వండి, ఇవన్నీ అని మనం మామూలుగా చూసుకున్నట్టయితే కనుక లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే కనుక మన దగ్గర ఉన్న ఓన్లీ ఆల్టర్నేటివ్ S-400. ఆల్టర్నేటివ్ కూడా కాదు, ఓన్లీ మిసైల్. అది కూడా డిలే లేట్ అవుతుంది, మన దగ్గర కొన్ని ఉన్నాయి. ఈ తరుణంలో సార్ అక్కడ ప్రాజెక్ట్ కుషా అంటే మన ఓన్ వర్షన్ ఆఫ్ S-400 మన సొంత DRDO తయారు చేస్తున్న అక్కడ ప్రదర్శనకు ఉంచారు. దీంతో పాటుగా అనేక రకాల మిసైల్స్ని అక్కడ వాళ్ళు ప్రదర్శనకు ఉంచారు సార్. సో మేబీ అంటే ఇది చాలా హైపోథెటికల్ క్వశ్చనే నిజానికి. మనం ఒక మామూలుగా చెప్పాలంటే కనుక మీకు తెలిసిందే, ట్రంప్ ఉన్నప్పుడు S-400 మీద చాలా గొడవ అయింది, శాంక్షన్స్ కూడా వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. బట్ ఫార్చునేట్లీ తప్పించుకున్నాం సార్. ఒకవేళ కనుక మనం అమెరికన్ ఫైటర్ జెట్స్ వైపు కనుక వెళ్ళినట్టయితే S-400 ఉన్నా ప్రమాదం లేదు, మా దగ్గర ఇంకొకటి ఉంది అని చూపించడానికి ఇది పెట్టారా, లేకపోతే ఇవి రెండు వేరని అనుకోవచ్చా? దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? వెస్టర్న్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, నేటో పవర్స్ అంటే అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, రష్యాకు సంబంధించినటువంటివి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ పెడతారు. కాబట్టి అటువంటి పరిస్థితులలో వీళ్ళిద్దరిని అనుసంధానం చేసుకుంటే ఎలా చేయాలనేది మనకు పెద్ద ఛాలెంజ్ భారతదేశానికి. ప్రపంచంలో ఏ దేశం కూడా వీళ్ళిద్దరిని కలుపుకొని వెళ్ళినటువంటి దేశం భారతదేశం మినాయించే ఏ పెద్ద దేశం లేదని మనం ఒప్పుకోవాలి. మనకు ఇంటర్నల్ గా మన దేశంలోనే చాలా ఈ రెండింటికి మధ్యలో అనుసంధానం చేయడానికి ఆల్టర్నేట్ గా మధ్యలో బ్రిడ్జ్ టెక్నాలజీస్ పెట్టుకున్నాం మనం. అంటే రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, రష్యన్ మిసైల్స్ కావచ్చు, రష్యన్ టెక్నాలజీ ఒక పర్టికులర్ భారతదేశంలో తయారైనటువంటి ఒక ప్రోటోకాల్ కి అవి మాట్లాడితే, అమెరికా నుంచి మనకు ఉన్నవి అదే ప్రోటోకాల్ కి మాట్లాడితే, ఈ రెండింటిని అనుసంధానం చేసి ఈ రెండింటి మధ్యలో డైరెక్ట్ కమ్యూనికేషన్ లేకుండా ఇంటర్మీడియరీ ప్రొడక్ట్స్ మనం పెట్టుకున్నాం. అందుకని ఇద్దరిని మేనేజ్ చేయగలుగుతున్నాం. అంటే రష్యన్ మనకున్నటువంటి సుఖాయ్ కావచ్చు, లేదా మనకున్నటువంటి అపాచే లేదా చినాక్ హెలికాప్టర్స్ కావచ్చు, డైరెక్ట్ గా మాట్లాడుకో, అవి మధ్యలో మన భారతదేశంలో ఉన్నటువంటి ఇంకేదో టెక్నాలజీ వాటిని మాట్లాడిస్తాయి. సో అలా మనం ఏదో ప్రోటోకాల్స్ ఇచ్చి మనం చేశాము. కానీ తప్పకుండా మనకు చాలా కన్సర్న్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు
మనం ఆల్రెడీ చూస్తున్నాము తేజస్కి కావాల్సిన F404 ఇంతవరకు వాళ్ళు ఇవ్వట్లేదు. అలాగే ఇంకా ఇతరత్ర కొన్ని అంశాల్లో వాళ్ళు కొంత డిలే చేస్తున్నారు. కాబట్టి మనం నిజంగా అమెరికా మీద రిలై అవ్వగలమా లేదా అనేది పెద్ద ప్రశ్న. యుద్ధం లేకపోతే రష్యా మనకు చాలా రిలయబుల్ పార్ట్నర్. అందుకే నిజంగా మనకు కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉన్నాయి. F-35 కావచ్చు, F-16 కావచ్చు, ఇటువంటివి ఏమైనా మనం అమెరికా నుంచి కొనాలంటే ఆచితూచి వ్యవహరిస్తున్నాం. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే చాలా క్రూషియల్. ఈ కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్ మనం ఎలా మేనేజ్ చేయాలనేది మనకు పెద్ద ఛాలెంజ్, అది పెద్ద తలనొప్పి. అది మనకు S-400 లాంటి ప్రత్యామ్నాయం మనం తీసుకొచ్చిన అమెరికాకు తెలుసు ఈ ప్రోటోకాల్స్ అన్ని కూడా రష్యా నుంచి మనం తీసుకున్నామని. దాన్ని మనం ఏదో ఇండిజినైజ్ చేసాం, భారతదేశంలో మన టెక్నాలజీ వాడుకుని దాన్ని ఏదో చేసాం. కానీ బేసిక్ కోర్ టెక్నాలజీ ప్రిన్సిపల్స్ అంతా రష్యా నుంచే తీసుకున్నామని వాళ్ళు తెలుసు. కాబట్టి మరి వాళ్ళు ఏ మేరకు దాన్ని ఒప్పుకుంటారో, లేదా మా టెక్నాలజీ వాడితేనే మేము ఇస్తామని వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తారు. ఇవన్నీ కూడాను రాబోయే రోజుల్లో నెగోసియేషన్స్ లో మనం మేనేజ్ చేసుకోవాల్సినటువంటి అంశాలు. ఎనీవే మన ఇంజనీర్స్ ఎస్పెషల్లీ మనం డిఫెన్స్ రౌండప్ లో చాలా రోజులుగా మనం చర్చించుకుంటున్నాము. కమ్యూనికేషన్ సాఫ్ట్వేర్ కావచ్చు, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ కావచ్చు, ఎన్నో కంపెనీలు మన దేశంలో వాటిని ఆవిష్కరిస్తున్నారు. ఈ కమ్యూనికేషన్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న కమ్యూనికేషన్ కాకుండా మనం ఎందుకు చేస్తున్నాం అన్న దానికి నేను ఇందాక సమాధానం చెప్పాను కదా. రష్యన్ అండ్ అమెరికన్ రెండు ప్రోడక్ట్స్ కూడా డైరెక్ట్ ఒకరినొకరిని మాట్లాడుకోకుండా మన దేశంలో ప్రోటోకాల్స్ పెట్టుకోవడం అనేది మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేశాము. ఇంతవరకు సక్సెస్ఫుల్ గా ఉన్నాము. దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు జపాన్ కానీ ఆస్ట్రేలియా కానీ వీళ్ళు అమెరికా నుంచి ప్రోడక్ట్స్ కి వీళ్ళకి అంతా కంప్లీట్ గా అనుసంధానం అయిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఇంకా కొత్త వర్షన్స్ వచ్చినా చాలా ఈజీగా వాళ్ళ ప్రోటోకాల్స్ అన్ని కూడా నడుస్తాయి. మనకు అలా కాదు. కొంత ఫ్రాన్స్ నుంచి వచ్చాయి, కొన్ని రష్యా నుంచి వచ్చాయి, కొన్ని కొరియా నుంచి వచ్చాయి, కొన్ని అమెరికా నుంచి వచ్చాయి, జర్మనీ, యూకే, ఇటలీ, ఎన్నో దేశాల నుంచి కొనుక్కున్నాము. కాబట్టి ఈ ప్రోటోకాల్స్ అన్నింటినీ ఒకరినొకటి మాట్లాడుకోకుండా వాళ్ళ టెక్నాలజీ పరిధి వేరే, వాళ్ళ లాంగ్వేజెస్ వేరే, దాని యొక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వేరే, వీటినన్నిటినీ అనుసంధానం చేసుకుంటూ మనం దాని ఒక సెంట్రల్ పాత్ర పోషిస్తున్నాం. కాబట్టి మేనేజ్ చేస్తాం. నా దృష్టిలో అది ఇబ్బంది ఏమి ఉండదు. S-400 అఫ్ కోర్స్ డైరెక్ట్ గా మాట్లాడనివ్వకుండా మనం ఇంకేదో ప్రోటోకాల్స్ పెట్టి మనం చేస్తాం. కాబట్టి దాంట్లో నాకు ఎటువంటి ఇది అనుమానం లేదు. చూద్దాం రాబోయే రోజుల్లో అల్టిమేట్ గా మరి అమెరికా మనకి ఏం ఆఫర్ ఇస్తుందో. మోదీ గారు వెళ్తున్నారు వారం. ఆయన అఫ్ కోర్స్ మనం రికార్డ్ చేసే సమయానికి ఇంకా ట్రంప్ గారిని కలవలేదు. బహుశా నెక్స్ట్ వీక్ లో మనం దాన్ని కూడా చర్చిద్దాం. కీలకమైనటువంటి డిఫెన్స్ ఒప్పందాలు కూడా ట్రంప్ మోదీ మీటింగ్ తర్వాత మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఎస్పెషలీ మనకు చైనాను కౌంటర్ చేయడానికి ఇక్కడ మనకు కొంత అడిషనల్ టెక్నాలజీ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చూద్దాం, అది అల్టిమేట్ గా ఫైనల్ స్టేట్మెంట్ ఏమొస్తుంది దాని ఆధారంగా వచ్చే వారం దాని గురించి మనం చర్చిద్దాం. షూర్ సార్, నిజంగానే ఏ దేశం ఇచ్చినా సరే అది భారతీయుల మన సైన్యానికి వాళ్ళు నిజంగా యుద్ధంలో ఉన్నప్పుడు అది వాళ్ళకి సహాయపడేదే, వాళ్ళు శత్రువులు నిర్వహించడానికి ఉపయోగపడేదే అయి ఉండాలని కోరుకుందాం. కాకపోతే అది భారతీయ మన ఓన్ది అయితే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది అయితే అది మనకు కూడా కొంచెం గర్వకారణం. ఇన్ఫ్యాక్ట్ చెప్పండి, నేను ఎక్స్పో ఫాలో అవుతుంటే నాకు అదే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది, ఇన్ని కంపెనీస్ వచ్చాయి అని. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఇందాకే మీరు చెప్పారు అమెరికా మీద మనం ఎంతవరకు రిలై అవ్వగలము, దాన్ని ఎంతవరకు మనం నమ్మగలమని. దానికి చెప్పాలంటే ఒక ఉదాహరణ ఇప్పుడు మనం నెక్స్ట్ చర్చించబోయేదాన్ని చెప్పాలి. బోయింగ్ ఏదైతే అపాచీ హెలికాప్టర్స్ మన ఇండియన్ ఆర్మీకి ఇస్తాము అని చెప్పి ఒక మాట ఇచ్చిందో ఆ డెడ్ లైన్ని మళ్ళీ క్రాస్ చేస్తూనే వెళ్తోంది. సో దీన్ని ఎందుకంటే మన ఆర్మీ ఏవియేషన్కి ఏదైతే ఒక యుద్ధ హెలికాప్టర్ ఉందో అది వాళ్ళు బోయింగ్ కిందనే చూశారు. సో ఇప్పుడు ఆల్టర్నేటివ్ కూడా లేదు. సో దీన్ని బట్టి మనం అమెరికాని ఈ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు ఏవైతే ఉంటాయో, ఎక్విప్మెంట్ కానివ్వండి, చాపర్స్, ఫ్లైట్స్, జెట్స్, వీటిలో అమెరికాని మనం ఒక అన్రిలయబుల్ పార్ట్నర్ కిందనే చూడొచ్చా సార్? మనకు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మీరు రష్యా నుంచి బయటికి రండి, మా ఎక్విప్మెంట్ కొనండి మన మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు సరే మేము కొంటాము అని చెప్పి అప్పుడు వాగ్దానం చేసాం మనం. అప్పుడు క్రమేపీ మనం కొన్ని కాంపోనెంట్స్ కొనడం మొదలుపెట్టాం. అపాచే, చినాక్ ఇటువంటి కొన్ని కొనడం మొదలుపెట్టాం. అలాగే తేజస్ కూడా మనం ఇంజిన్ అమెరికన్ ఇంజినే పెడతామని చెప్పి అప్పుడు నిర్ణయించుకున్నాం. లేకపోతే మనకు ఆల్టర్నేటివ్స్ ఉండినాయి. మనం సఫ్రాన్ కావచ్చు, ఇటువంటి కొన్ని యూరోపియన్ కొన్ని ఆల్టర్నేటివ్స్ ఉండినాయి. ఇన్ఫాక్ట్ ఈవెన్ రష్యా కూడా మనకి ఇంజిన్ ఆఫర్ ఇచ్చింది. సరే మన కావేరీ ఇంజిన్ ఇంకా సమయం పడుతుంది. మన ప్రేక్షకులు చాలా మంది అడిగారు కావేరీ గురించి మాట్లాడండి అని. కావేరీ ఇప్పుడిప్పుడే మనం దాని గురించి యాక్చువల్గా మనం కొన్ని డిఫెన్స్ రౌండ్ ఆఫ్ కొన్ని ఎపిసోడ్స్ ముందర మాట్లాడడం కూడా దానికి సర్టిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు దాని ఇంకా నెక్స్ట్ ఫేజ్ వెళ్ళబోతోంది. అది బహుశా వచ్చే 3-4 సంవత్సరాల్లో
కనీసం అది కొంత మనకు బర్డెన్ తగ్గించే దిశగా రావచ్చు. కానీ ఇప్పుడు మనం తయారుగా లేం మనం. కాబట్టి అమెరికా మీద మనం కొంత రిలయన్స్ పెట్టి వాళ్ళ దగ్గర కొంత కొనుక్కునే ప్రయత్నం మనం చేశాం. అన్ఫార్చునేట్లీ నువ్వు చెప్పిన స్టేట్మెంట్ మనకు అది సత్యం అవుతున్నది, అన్రిలయబుల్ గా ఉన్నది. అక్కడి నుంచి మనకు చెప్పిన టైంకి ఆయనకి ఏవి ఇవ్వట్లేదు, వాళ్ళు డిలే చేస్తున్నారు. బహుశా వాళ్ళ ఇన్ఎఫిషియన్సీస్ వల్ల చేస్తున్నారా, లేదా భారతదేశాన్ని ఏదో విధంగా మన శక్తి పెరగకుండా చూసే దిశగా వాళ్ళు ఏమైనా ఒక కోవర్ట్ గా వాళ్ళు ఏమైనా చేస్తున్నారా, ఇవి ప్రశ్నలు కూడా మనకు ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తే కనుక బోయింగ్ ఫర్ ఇన్స్టెన్స్, బోయింగ్ చాలా కష్టాల్లో ఉంది. ఇప్పుడు వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి, వాళ్ళ స్టాక్ మార్కెట్ వాల్యూ చాలా క్రాష్ అయింది, వాళ్ళ మేజర్ 2-3 ఎయిర్ క్రాఫ్ట్స్ క్రాష్ అయ్యాయి, ఒక పర్టికులర్ బ్రాండ్ వాళ్ళ ఎయిర్లైన్స్ అన్ని కూడా వాళ్ళు విత్డ్రా చేయాల్సి వచ్చింది, గ్రౌండ్ చేయాల్సి వచ్చింది, వాటిని మళ్ళీ రీఇంజనీరింగ్ చేస్తున్నారు. వాళ్ళ మెయింటెనెన్స్ లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ఏమంటారంటే డిఈఐ, మనకు డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజివ్నెస్ అన్నటువంటి చెత్తతోటి వాళ్ళు రిక్రూట్మెంట్స్ చాలా తక్కువ చేశారని, క్వాలిటీలో వాళ్ళు చాలా కాంప్రమైజ్ అయ్యారని, ఇటువంటి చాలా మనకు రిపోర్ట్స్ చూసాం మనం. అమెరికా గవర్నమెంట్ కూడా దాని మీద చాలా టఫ్ ప్రశ్నలు వేయడం ఇవన్నీ చూసాం మనం. కాబట్టి అదే పంథాలో మనకు ఈ రోజు అపాచే హెలికాప్టర్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర నుంచి లేట్ అవుతున్నదా, అదొక పెద్ద ప్రశ్న. రెండవది, అమెరికా స్ట్రాటజీకి ఏమైనా డిలే చేస్తుందా? ఎందుకంటే ఒక బోయింగ్ ఒకటే కాదు కదా, మనకు జీఈ నుంచి కూడా అదే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి జీఈ 404 ఎందుకు మనకి ఇవ్వలేదు? వాళ్ళు చెప్పేది ఏంటంటే 404 మేము ఆల్రెడీ ఆపేసాం, అది దాని ప్రొడక్షన్ ఆపేసాం, మీరు 404 ఇప్పుడు స్పెసిఫిక్గా అడిగారు కాబట్టి మళ్ళీ మా పాత సప్లై చైన్ అంతా మేము రియాక్టివేట్ చేయాల్సి వచ్చింది, ఆ రియాక్టివేషన్ లో మాకు లేట్ అయింది, ప్లస్ కోవిడ్ డిస్రప్షన్స్ ఇవో ఇలాంటి పేర్లని చెప్పారు వాళ్ళు. మరి ఇవన్నీ మీరు అగ్రిమెంట్ సైన్ చేసేటప్పుడు మీకు ఇవెందుకు గుర్తు రాలేదు? ఇప్పుడు ఎందుకు మీకు అటువంటి ప్రశ్నలు వేస్తున్నారు? సేమ్ బోయింగ్ కూడా అంతే. అపాచే హెలికాప్టర్స్ మనకు ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్ కి 22 సప్లై చేసేసారు వాళ్ళు. ఇప్పుడు ఆర్మీలో అంటే మనకు ఇది ఒక విషయం అర్థం చేసుకోవాలి, త్రివిధ దళాల్లో కూడా ఎయిర్ అసెట్స్ ఉంటాయి. ఆర్మీకి ఎయిర్ అసెట్స్ ఉంటాయి, ఎయిర్ ఫోర్స్ ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఎలాగో ఎయిర్ అసెట్స్ అంటే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, చాపర్స్ కావచ్చు, యూఏవీస్ కావచ్చు, లేదా మనకు రెడార్స్ కావచ్చు, ఇటువంటి చాలా అంశాలు ఎయిర్ అసెట్స్ అంటాం వీటిని. ఆకాశంలో యుద్ధం చేసేటువంటి శక్తి కావాల్సినటువంటి అసెట్స్ అన్ని కూడా త్రివిధ దళాల్లో కూడా ఉంటాయి. మనకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద పెట్టవలసినవి ఉంటాయి, ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, డ్రోన్స్ ఉంటాయి, మిసైల్స్ ఉంటాయి, రెడార్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేవీలో కూడా హెలికాప్టర్స్ ఉంటాయి, వాళ్ళు టేక్ ఆఫ్ చేసి అక్కడి నుంచి ఫైర్ చేయడానికి. కాబట్టి త్రివిధ దళాల్లో ఉంటాయి. ఆర్మీకి ఇప్పుడు వాళ్ళు స్పెషల్ గా వాళ్ళు అడిగినటువంటి ఏ ఆర్డర్ ఏదైతే ఉందో డిలే అవుతుంది, బోయింగ్ ఇవ్వలేకపోతున్నారు. యాక్చువల్గా గత సంవత్సరం 2024 మే జూన్లో మనకు డెలివరీ చేయాల్సింది, తర్వాత డిసెంబర్కి వాళ్ళు వాయిదా వేశారు. డిసెంబర్ కాదు, ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం, ఇంతవరకు ఎప్పుడు వస్తుందో మనకి చెప్పేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఒక అంతకు మనకి ఇది ఇబ్బందికరమైనటువంటి రిలేషన్షిప్పే. మోదీ గారు ఇప్పుడు ట్రంప్ని కలిసినప్పుడు తప్పకుండా ఈ అంశాలు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. డిఫెన్స్ రంగంలో మరి మిమ్మల్ని నమ్ముకుంటే మా పరిస్థితి ఎలా అవుతోంది, కాబట్టి ఇది మీరు రెక్టిఫై చేసేంత వరకు మేము మీ దగ్గర ఎక్కువ కొనుగోళ్లు చేయలేము అని మోదీ గారు స్పష్టంగా చెప్పబోతున్నారు. మరి ట్రంప్ దాన్ని వాళ్ళ దేశంలో ఈ కంపెనీలందరి మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తారు, వాళ్ళ యొక్క నమ్మకాన్ని మళ్ళీ ఎలా రిస్టోర్ చేసే దిశగా అమెరికా ప్రవర్తిస్తుందో మనం వేచి చూడాలి. కానీ తప్పకుండా ఇది మనకు ఒక సెట్ బ్యాక్ కింద మనం చూడాలి. అఫ్ కోర్స్ మనం దానికోసం ఆగట్లేదు, మనకు హెచ్ఏఎల్ఏ చాలా ఆవిష్కరిస్తోంది, అపాచే కావచ్చు, చినాక్ కావచ్చు, వీటికి ఆల్టర్నేటివ్స్ ఆల్రెడీ వస్తున్నాయి, ధ్రువ్ హెలికాప్టర్స్ ఉన్నాయి మనకు, ఇటువంటి చాలా మన దగ్గర ఆల్టర్నేట్ చూసుకుంటున్నాం. కానీ ఇవన్నీ ఏంటంటే ఈ రోజు మనకు డిలే అయిపోయిందంటే కనుక వచ్చే 2-3 నెలల్లో మళ్ళీ ఒక కొత్త హెలికాప్టర్ మనం హెచ్ఏఎల్ ఆవిష్కరించేటువంటి పరిస్థితులు లేదు. దానికి మళ్ళీ ఆ గ్యాప్ ను ఫిల్ చేయాలంటే వాళ్ళకి ఒక 3-4 సంవత్సరాలు మినిమం. అలాగే ఈవెన్ హెచ్ఏఎల్ కూడా వాళ్ళ ప్రొడక్షన్ లైన్, ఎస్పెషల్లీ తేజస్ ప్రొడక్షన్ లైన్ ఇంక్రీజ్ చేయడం కోసం, ఆల్మోస్ట్ డబుల్ చేయడం కోసం నాసిక్ లో పెట్టుకున్నారు. వాళ్ళు నాసిక్ లో ఒక అడిషనల్ లైన్ పెడుతున్నారు. ఈ సంవత్సరం దాని ఫుల్ కెపాసిటీ ఎంత కావాలో అంత కెపాసిటీకి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అక్కడ కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తున్నారు. కాబట్టి హెలికాప్టర్స్ కూడా కొంత 5-6 సంవత్సరాల తర్వాత మనకు కొంత స్టెబిలిటీ రావచ్చు. అంతవరకు మనకి ఈ హెలికాప్టర్స్ చాలా క్రూషియల్. అలాగే మనకు ఆర్మీకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ లో ఇవి చాలా క్రూషియల్. అంటే ఆర్మీకి వచ్చేంత వరకు వాళ్ళు ఎయిర్ ఫోర్స్ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి. థియేటర్లో మనకు యుద్ధభూమిలో ఎలా ఉంటుందంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటే వెళ్తుంటారు. వీళ్ళ ముగ్గురులో అనుసంధానం చాలా క్రూషియల్, తప్పకుండా అవసరం. కానీ ప్రతి చిన్నదానికి కూడాను ఇంకొక దళాన్ని మీద ఆధారపడి వాళ్ళు పనిచేయరు. వాళ్ళ శక్తి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ వాళ్ళకు ఉంటుంది. దాంట్లో మనకు కొంత దెబ్బ తగిలింది. కాబట్టి మరి చూద్దాం మరి అమెరికా ఎలా ప్రవర్తిస్తుందో, మోదీ ట్రంప్ యొక్క మీటింగ్ లో ఎటువంటి పరిణామాలు వస్తాయో.
దాంట్లో మరి బోయింగ్ ఎటువంటి సమాధానం చెప్తుందో వేచి చూడాలి. తప్పకుండా నువ్వు అన్న స్టేట్మెంట్ చాలా కరెక్ట్. మనకి ఇంతవరకు అయితే అమెరికాతో మంచి ఎక్స్పీరియన్స్ లేదు, చాలా డిలేస్ అయినాయి. మనకు రష్యా నుంచి కూడా ఇప్పుడు S-400 డిలే అవ్వడానికి కారణం మనకు అర్థమైంది, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కాబట్టి మనకు డిలే అవుతుంది. కాకపోతే గతంలో మనకి ఎప్పుడు కూడా ఇంత ఇబ్బంది మనకు రష్యాతో రాలేదు. ఫ్రాన్స్ తోటి మనకి అద్భుతమైనటువంటి రిలేషన్షిప్ ఉంది. రఫాయిల్స్ అన్ని కూడాను కరెక్ట్ సమయానికి వాళ్ళు ఇచ్చేశారు, మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇచ్చారు. కాబట్టి మరి అమెరికా ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది, వాళ్ళలో ఎటువంటి లోపాలు ఉన్నాయి చూద్దాం రాబోయే రోజుల్లో ఇది ఏ దిశగా పెడుతుందో. ఎస్పెషలీ మోదీ ట్రంప్ మీటింగ్ తర్వాత మనకి ఇవన్నీ క్లియర్ అవుతాయి. మన లైటర్ నోట్ సార్, నిజానికి చెప్పాలంటే బోయింగ్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఒక రకంగా డిలే అవ్వడం కూడా మనం మంచిదైందనే అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు DEI దీని ద్వారా వాళ్ళు నిజానికి మొత్తం చెప్పాలంటే మీరు అన్నట్టుగా వాళ్ళు ఆ బోయింగ్ అనే ఒక పెద్ద ఎంపైర్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని కొలాప్స్ చేసేసుకున్నారు. సో మేబీ ఇది మనకి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనం రివ్యూ చేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ వెతుక్కోవడానికి కానివ్వండి, వీటికి మేబీ నేను అనుకోవడం ఇది మేబీ ఆ డిలే కూడా దానికి కారణం అవ్వచ్చు. బట్ ఆన్ లైటర్ నోట్ ఇదంతా సీరియస్లీ చెప్పాలి అంటే మీరు అన్నట్టుగా ఇది చాలా పెద్ద నిజానికి చెప్పాలంటే సెట్ బ్యాక్. అండ్ ఐ హోప్ నిజంగానే ఆర్మీ ఏవియేషన్ కాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని దే విల్ బి ఓవర్కమ్ ఇట్ వెరీ సూన్ అని అనుకోవాలి. సార్ నిజంగానే అమెరికా డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి మీరు ఇందాకే చెప్పారు సార్, దాని ఎక్స్టెన్షన్ మన నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే గనక ఇలాన్ మస్క్ డోజ్ తన మినిస్ట్రీ ద్వారా పెంటగాన్లో ఏవైతే ఇర్రెగ్యులారిటీస్ జరిగాయో దాని మీద ఇప్పుడు టార్గెట్ చేయబోతున్నారని ట్రంప్ ఇటీవల అన్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే పెంటగాన్లో మనం చూసాం గతంలోనే యుక్రెయిన్కి $2 బిలియన్ బై మిస్టేక్ వెళ్ళిపోయిందని అన్నారు. సో ఇప్పుడు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వీళ్ళు దీని నుంచి వీళ్ళు ఎలాగా మళ్లించారు, లేకపోతే ఎర్రర్స్ ఏమున్నాయనేది మనం కనుక్కోవచ్చా? డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అన్న పేరిట అతనికి ఇచ్చినటువంటి బాధ్యత మనం చూస్తున్నాం. గత 15-20 రోజుల్లో చాలా మనకు ఆశ్చర్యం కలిగించేటువంటి ఎన్నో కథనాలు వింటున్నాం మనం. డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఎందుకు పైసలు ఇచ్చారో, దేనికోసం ఖర్చు పెట్టమని ఇచ్చారో దాన్ని వదిలేసి వాళ్ళు నానా చెత్త ప్రాజెక్ట్స్ అన్ని తీసుకోవడము, వాళ్ళ అజెండాలు డీప్ స్టేట్ తర్వాత ఈ లెఫ్టిస్ట్ అజెండాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయడము, ఇవన్నీ చూస్తున్నాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ లేటెస్ట్ గా వచ్చింది ఏంటంటే కనుక రమారమి $50 మిలియన్ పైబడి 5-స్టార్ హోటళ్లలో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఉంచడానికి కోసం ఖర్చు పెట్టారు వాళ్ళు. ఫెమా అంటారు, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏదైతే మన గ్రూప్ ఉన్నదో వాళ్ళ దేశంలో విపత్కరమైన పరిస్థితులు, టైఫూన్లు, అర్త్క్వేక్లు ఇటువంటివన్నీ వస్తే అప్పుడు మనం అక్కడ వెళ్ళి రెస్పాండ్ చేసేటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ పైసల్ని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఉంచడానికి కోసం 5-స్టార్ హోటల్లో ఖర్చు పెట్టారు. ఇలా చాలా విపరీతంగా దుర్వినియోగం చేశారు. కాబట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని డొంకలు లాగుతున్నాడు అతను ఎలాన్ మస్క్. దాంట్లో నెక్స్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను ఫోకస్ చేయబోతున్నాను, తర్వాత డిఫెన్స్ ని చూడమంటాను నేను, బహుశా 24 గంటల్లో నేను ఆర్డర్ ఇస్తాను నేను ఎలాన్ మస్క్ అని చెప్పేసి ట్రంప్ అనౌన్స్ చేశారు. వాళ్ళ సూపర్ బౌల్ మ్యాచ్ అవుతుంటే మధ్యలో అక్కడ ఇంటర్వ్యూలో ఆ మ్యాచ్ మధ్యలో ఇంటర్వ్యూలో అతను చెప్పారు, ఫాక్స్ న్యూస్ అతను చెప్పాడు, డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కాబట్టి రాబోయే రోజుల్లో డిఫెన్స్ నుంచి కూడా మనకు చాలా స్కెలిటన్స్ బయటపడబోతున్నాయి, చాలా అంశాలు బయటకు మనకు తెలుస్తాయి, ఎలా వీళ్ళు దుర్వినియోగం చేశారో. ఆల్రెడీ నువ్వు కూడా చెప్పావు, $2 బిలియన్ యుక్రెయిన్కి ఎలా పంపించామో తెలియదంటే ఎవరు నిర్ణయం చేస్తున్నారు, పైసలు ఎక్కడికి వెళ్తున్నాయి ఏమీ మనకు తెలియదు. ఇన్ఫాక్ట్ ఒక కథనం ప్రకారం అమెరికా నుంచి ఒక ఆర్మీ ఆఫీసర్ $3-4 మిలియన్ తీసుకొని అతను అంకారాలో దిగాడని టర్కీలో రిచెప్ తయ్యబ్ ఎర్డోగాన్ టర్కీ నేతను అక్కడి నుంచి అతని పదవి నుంచి తీసేసి ఇంకెవరినైనా అమెరికాకు సంబంధించినటువంటి వ్యక్తిని ఇన్స్టాల్ చేసే ప్రయత్నం గతంలో చేశారు. అందుకనే టర్కీ అమెరికాకు వ్యతిరేకంగా చాలా గుర్రమని ఉంది అని ఈ కథనాలు మనం గతంలో విన్నాం. అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో చూస్తే బిలియన్స్ ఆఫ్ డాలర్స్, ఎన్ని బిలియన్ ఖర్చు పెట్టారో అక్కడ, ఎన్ని $1 బిలియన్ ఎక్విప్మెంట్ వదిలేసి వెళ్ళిపోయారో అమెరికాకే తెలియదు. అటువంటి పరిస్థితి మనం చూసాం గతంలో. ఇన్ఫాక్ట్ ఆ వెపన్స్ అన్ని కూడాను సోఫిస్టికేటెడ్ వెపన్స్ అన్ని టెర్రరిస్ట్ చేతుల్లో పడ్డాయి, టీటీపీ చేతుల్లో పడ్డాయి, బలూచి చేతుల్లో పడ్డాయి, తర్వాత కాశ్మీరీ సెపరేటిస్ట్ ఇక్కడ టెర్రరిస్ట్ చేతుల్లో పడ్డాయి. ఇవన్నీ తెలిసిన విషయమే. కీలకమైనది ఏంటంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక్కటే ఒక దేశం ఈరోజు అంబాసిడర్ ఫార్మల్ గా ఆఫ్ఘనిస్తాన్ లో అంబాసిడర్ పంపించింది చైనా. అలాగే తాలిబాన్ అంబాసిడర్ ని చైనా రికగ్నైజ్ చేసింది. కాబట్టి ఎందుకు చేశారు అంటే కనుక అమెరికా వదిలి వెళ్ళిపోయినటువంటి ఈ అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడాను ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ నుంచి వాళ్ళు తీసుకెళ్లి చైనాలో దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారు.
దీనికి అన్నిటికీ కారణం ఈ యొక్క డెమోక్రాట్ పార్టీ యొక్క ఏదైతే డీప్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందో వాళ్లకు ఒత్తాసు పలికే దిశగా వీళ్ళు చేసినటువంటి చర్యలన్నిటి యొక్క పరిణామం ఇది. సో రమారమి $900 బిలియన్ వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ ఉంటుంది. జో బైడెన్ లాస్ట్ టైం సంతకం పెట్టింది $900 బిలియన్. $900 బిలియన్ ప్రతి సంవత్సరం అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత రమారమి ఇంకా ఈ వచ్చే సంవత్సరం బహుశా $1 ట్రిలియన్ టచ్ అవ్వచ్చు. వాళ్ళ ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికి వెళుతున్నాయి, దీనివల్ల ఎవరు లాభపడుతున్నారు, ఎవరికి అర్థం కావట్లేదు. జెలెన్స్కీ ఏమో అమెరికా యుక్రెయిన్కి ఇంత పంపించామని వాళ్ళ బడ్జెట్ ఏది చూపించుకుంటున్నారో దాంట్లో 10% కూడా నా దగ్గర రాలేదు అని చెప్పి జెలెన్స్కీ చెప్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో అదే పరిస్థితి. అలాగే మనకు ఈ సిరియన్ వార్ కావచ్చు, మనకు నార్త్ ఆఫ్రికాలో జరిగినట్టు యుద్ధాలు కావచ్చు, వీటిల్లో ఎంత ఖర్చులు రాసుకున్నారో ఆ పైసల్లో ఎంత మోతాదుని వీళ్ళు తినేశారో మిగతా పొలిటీషియన్స్, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్, ఎన్జిఓలు, ఇతరత్ర వీళ్ళందరూ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎలా తినేశారో ఎవరికి అర్థం కావట్లేదు. దాంట్లో ఒక గత సంవత్సరం జరిగినటువంటి ఒక ఏమంటారంటే ఆడిట్ లో ఏం తెలియదంటే రమారమి $824 బిలియన్ బడ్జెట్ వీళ్ళు ఖర్చు పెట్టాము అని వీళ్ళు చూపించిన దాంట్లో ఎక్కడ ఖర్చు పెట్టామో వాళ్ళు చూపించలేకపోతే $824 బిలియన్ అంటే రమారమి వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ అంత ఖర్చులు గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో వీళ్ళు చూపించలేకపోతే, అంటే ఎక్కడ వెళుతోంది, ఎవరు తింటున్నారు అసలు చెప్పలేకపోతే. మనం మొత్తం భారతదేశం డిఫెన్స్ బడ్జెటే $60-70 బిలియన్ లేదు. అంటే మనకు 10 రెట్లు వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియదంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. ఇవన్నీ కూడాను రెజిమ్ చేంజెస్ చేయడానికి వాడడము, లేదా అక్కడ లేని యుద్ధాలు సృష్టించడం వల్ల ఈ డిఫెన్స్ ఇండస్ట్రీ లాభపడుతోంది. కాబట్టి వాళ్ళు అమ్ముకుంటారు. అసలు నిజంగా అమ్ముతున్నారా లేదా, అమ్మినట్టు ఊరికే చూపించి అమెరికన్ ట్యాక్స్ పేయర్ పైసలు తినేస్తున్నారా, ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రశ్నలు. అందుకనే ఇప్పుడు ఎలాన్ మస్క్ దీంట్లో కనుక డొంక లాగితే ఏమేమి బయటకు వస్తాయో మనకు తెలియదు. ఎలాన్ మస్క్ ఎటువంటి వాడంటే కానీ అతను ఆల్రెడీ చాలా ప్రపంచంలోనే అందరికంటే చాలా సంపన్నమైనటువంటి వ్యక్తి, రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. కాబట్టి అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా కష్టం. మరి ఈ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని కూడాను కొన్ని ఒక శతకంగా ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 years వాళ్ళు పాతుకుపోయి ఉన్నారు. లాకీడ్ మార్టిన్ కావచ్చు, మనకు ఇతరత్ర రేమాండ్ కావచ్చు, ఇటువంటి చాలా ఎన్నో రైథియాన్, ఇటువంటి ఎన్నో కంపెనీలు ఆల్రెడీ మనకు దాంట్లో కొన్ని మొత్తం డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్, పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నిట్లో కూడా వాళ్ళు డీప్ రూట్స్ పాతుకుపోయి ఉన్నారు. మరి సీక్రెట్స్ అన్ని బయటికి వచ్చేలాగా వాళ్ళు అలౌ చేస్తారా, లేదా దీన్ని తప్పించే దిశగా ట్రంప్ మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తారు, ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు. మనం చూస్తే కనుక రమారమి 28 రిపోర్టింగ్ ఎంటిటీస్ ఉన్నాయి. అంటే ఇవి కంప్లీట్ గా వాటి యొక్క డిఫెన్స్ లో ఉన్నటువంటి 28 డిపార్ట్మెంట్స్ ని ఆడిట్ చేయడానికి ఆల్రెడీ వాళ్ళ చట్టం ఒప్పుకుంటుంది. అలాగే వీటిల్లో 9 దీంట్లో ఏం తప్పులు లేవు అని చెప్పారు. మీరు అంటే 28లో 9 మాత్రమే, మిగతా అన్ని కూడా తప్పులు ఉన్నట్టే తెలుస్తుంది. 15 వీటిల్లో అయితే మేము దీన్ని ఆడిట్ చేయలేమని చెప్పేశారు. వాళ్ళు దీన్ని ఆడిట్ చేయలేము ఎందుకంటే అంత దారుణంగా ఉంది ఇది అని చెప్పారు. అలాగే 3 వాళ్ళు ఇంకా మనం దీన్ని ఆడిట్ చేయొచ్చా చేయలేదా అని చెప్పేసి వాళ్ళు తర్జన పడుతున్నారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళ డిపార్ట్మెంట్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. $824 బిలియన్ మిస్సింగ్, గాయబైపోయినాయి, ఎక్కడ పోయినాయో తెలియదు. అంటే దాన్ని ఏమని చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్లో $200 బిలియన్ ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఈ రోజు వాళ్ళ $200 బిలియన్ $2 మిలియన్ కూడా మనకు నేల మీద కనిపించట్లేదు. ఒక రోడ్డు వేయలేదు, ఒక బిల్డింగ్ కట్టలేదు, ఒక సంస్థను స్థాపించలేదు, ఏమీ లేదు అక్కడ. మరి ఏమైపోయినాయి పైసలు అంతా? అంటే ఇంత దారుణంగా వీళ్ళు దీన్ని ఖర్చు పెట్టి దీన్ని పైసలు తినేస్తున్నారంటే మరి ప్రపంచం అంతా ఎలా ఉంటుంది? ప్రపంచం అంతా అతలాకుతలంగా ఉంటేనే దానివల్ల వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు అన్నటువంటి ఈ యొక్క పైశాచిక ప్రవృత్తి డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ దీన్ని చెక్ పెడతారా? వాళ్ళ డొంక తీసి మొత్తం లాగి మొత్తం వీళ్ళు ఏమేం చేశారో వీళ్ళ తప్పిదాలన్నీ ఎక్స్పోజ్ చేస్తారా? లేకపోతే ఈ యొక్క లాబీ యొక్క ప్రెషర్ తోటి వీళ్ళు దాన్ని క్రమేపీ దాన్ని మళ్ళీ భూస్థాపితం చేసే ప్రయత్నం చేస్తారా? రాబోయే రోజులు చూద్దాం. రైట్ సార్. మామూలుగా చెప్పాలి అంటే కనుక నేను అనుకోవడం ఇలా డోజ్ డిపార్ట్మెంట్ కనుక ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఇర్రెగ్యులారిటీస్ని తీసుకుంటూ వెళ్తే పాకిస్తాన్ జీడిపి కంటే ఎక్కువ మిస్టేక్స్ దొరుకుతాయేమో వీళ్ళకి. చూద్దాం సార్ ఏమవుతుందో. రైట్ సార్. మరి మనం మన నెక్స్ట్ అంశంలోకి వెళ్ళినట్టయితే కనుక ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఇలాంటిది మనం చర్చించలేదు. ఇండియన్ ఆర్మీ ఒక ఎక్సర్సైజ్ చేసింది సార్ అలాంగ్ విత్ ఎయిర్ ఫోర్స్.
త్రిశక్తి అని చెప్పి అన్నారు, బార్డరింగ్ రీజన్లో చేశారు. మామూలుగా చెప్పాలంటే దీంట్లో ఇండియన్ ఆర్మీ ఫైర్ పవర్ చూపించారు అని చెప్పి చెప్తున్నారు సార్. ఇది ఏ దేశానికి మెసేజ్? అట్ ది సేమ్ టైం ఎక్స్పో టైంలో, అంటే ఎక్స్పో కంటే ముందే ఈ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన దగ్గర ఉన్న వెపన్స్ కేపబిలిటీ చూపించడానికి ఇది చేశారని అనుకోవచ్చా? చైనా తోటి ఒప్పందాలు చేసుకొని మనము లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో వాళ్ళు వెనక తగ్గడం, మనం వెనక తగ్గడం, కొంత నార్మల్సీ తీసుకొచ్చిన తర్వాత చైనా వాళ్ళు డైరెక్ట్ గా చేయకుండా మనకు వ్యతిరేకంగా చాలా దుందుడుకు చర్యలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు పాకిస్తాన్ ని రెచ్చగొట్టడం, పాకిస్తాన్ కి అడ్వాన్స్ టెక్నాలజీ ఇవ్వడము, బంగ్లాదేశ్ ని వాడుకోవడము, మాల్డీవ్స్, శ్రీలంక తోటి వాళ్ళు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు పెట్టుకోవడము, ఇలా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చాలా చేస్తున్నారు. అలాగే వాళ్ళ టెక్నాలజీలో కూడాను చాలా అస్త్రాలు వాళ్ళు ఎటువంటి అస్త్రాలు తయారు చేశారంటే మనకు చాలా రిస్క్ ఉండేటువంటి అస్త్రాలు తీసుకొస్తున్నారు. సిస్టమేటిక్గా మన చికెన్ స్నెక్ కూడా కట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇన్ని విధాలుగా మనల్ని వాళ్ళు సరౌండ్ చేసి మనల్ని చుట్టుముట్టే ప్రయత్నం, మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చైనా చేస్తున్నప్పుడు మనం కూడా ఎవరు రెస్పాన్సెస్ ఇవ్వాలి. సరే, డిప్లొమాటిక్ రెస్పాన్స్ ఎలాగో ఇస్తాం. క్వాడ్ కావచ్చు, లేదా మోదీ గారు ట్రంప్ని కలిసినప్పుడు వచ్చేటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, తర్వాత ఇతరత్ర మన పార్ట్నర్స్తో మనం చేసేటువంటి కావచ్చు. డిప్లొమాటిక్ ఒక లెవెల్. యుద్ధంలో కూడా మనం వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అని ఒక మెసేజ్ పంపించవలసిన ఆవశ్యకత ఉంది. ఈరోజు మనకి ఇంకా థియేటర్ కమాండ్ రాలేదు. బహుశా ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో థియేటర్ కమాండ్ ఆవిష్కరణ చేస్తారని మనం భావిస్తున్నాం. మనం ఈరోజు మనకు త్రివిధ దళాలు పనిచేస్తున్నది ఏకైక థియేటర్ కమాండ్ మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉన్నది, మిగతా దేశంలో లేదు. కాబట్టి రేపటి రోజు యుద్ధం వస్తే కనుక అదొక వీక్నెస్ గా ఉండొచ్చు మనకు. ఈ రెండు దళాల మధ్యలో అనుసంధానం సరిగా లేకపోతే కనుక, అవగాహన సరిగా లేకపోతే కనుక మనల్ని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చైనా తప్పకుండా చేస్తుంది. గతంలో ఆల్రెడీ చేసింది. ఫర్ ఇన్స్టెన్స్ 1962లో వాళ్ళు మన మీద దాడి చేసినప్పుడు మరి అప్పటి నెహ్రూ ప్రభుత్వము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని వాడలేదు. వాళ్ళకు చైనాకు టిబెట్ సైడ్ అసలు ఎయిర్ ఫోర్సే లేదు. వాళ్ళకి అంతటి మంచు కొండల్లో, అంతటి ఎత్తైన ప్రాంతంలో, ఆక్సిజన్ లేనటువంటి ప్రాంతంలో దింపి అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యి యుద్ధం చేసి మళ్ళీ వెనక్కి రాగలిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళ దగ్గర లేదు. అయినా నెహ్రూ మరి ఎందుకు వాళ్ళని డిప్లాయ్ చేయలేదు మనకు అర్థం కాలేదు. అలాగే నేవీని కూడా అప్పుడు నెహ్రూ వాడలేదు. నేవీని వాడి మలక్కా స్టేట్ లో కనుక వాళ్ళకి చెక్ పెట్టుంటే బహుశా చైనా ఎప్పుడుగో వెళ్ళిపోయి ఉండేది. అక్సై చైన్ మన అధీనంలోనే ఉండేది. సరే, ఆ తప్పిదాల గురించి చర్చ వేరే. కానీ అంటే ఈ యొక్క దళాల మధ్యలో అవగాహన రాహిత్యం ఉన్నప్పుడు తప్పకుండా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంది చైనా. కాబట్టి అటువంటిది ఉండకూడదు అన్న దృష్ట్యా మన ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఇద్దరు కలిసి ఇక్కడ యుద్ధ విన్యాసాలు చేశారు ఈస్టర్న్ థియేటర్ కమాండ్ లో. ఎస్పెషలీ మనకు చూస్తే కనుక అరుణాచల్ ప్రాంతంలో అక్కడంతా కూడా చేశారు. దాంట్లో మనం అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్, మన హెలికాప్టర్ కావచ్చు, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, రడార్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కావచ్చు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ కావచ్చు, ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, ఇలా ఎన్నో మిసైల్స్ ని వీటన్ని టెస్ట్ చేసి, అలాగే ఆర్మీ ప్రోటోకాల్స్, ఎయిర్ ఫోర్స్ ప్రోటోకాల్స్, ఈ రెండు నిజంగా అనుసంధానమై మనం వర్క్ చేయగలమా, దీంట్లో కమ్యూనికేషన్స్ ఏమైనా లోపం ఉంటుందా, బ్యూరోక్రసీ మనలో ఏమైనా ఉండి దానివల్ల మనకి ఇబ్బంది పడుతున్నామా, ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ టెస్ట్ చేశారు. టెస్ట్ చేయడం వల్ల రేపటి రోజు మనకు యుద్ధం అంటూ వస్తే సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఒక మెసేజ్ పంపిస్తాం. తప్పకుండా చైనాకు పంపిస్తాం. సరే, ఇది చైనాకు పంపించామంటే పక్కన ఉన్న బంగ్లాదేశ్కి ఆల్రెడీ తెలిసిన విషయం, వాళ్ళు ఏదో వెర్రవిగుతున్నారు ఇప్పుడు, కాబట్టి వాళ్ళకు కూడా మెసేజ్ వెళ్తుంది. మియన్మార్ ఆఫ్ కోర్స్ చాలా అతలకుతలమై ఉంది. కాబట్టి మియన్మార్ వాడుకొని మనకు వ్యతిరేకంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తే ఎవరు చేస్తారో మనకు తెలిసిన విషయమే. అది అమెరికా ప్లాన్ చేసింది గతంలో బైడెన్ ప్రభుత్వ హయాంలో అని చెప్పి షేక్ హసీనాని చెప్పింది. కాబట్టి మియన్మార్ నుంచి కూడా అటువంటి ఏదైనా థ్రెట్ వస్తే వాళ్ళకు కూడా సిగ్నల్ పంపిస్తున్నాం. కాబట్టి వీళ్ళందరికీ కూడా సిగ్నల్ పంపిస్తున్నాము. మనకు ఆర్మీ వేరే, ఎయిర్ ఫోర్స్ వేరే అయినా మేము ఇద్దరు కలిసి అనుసంధానం చేసుకొని యుద్ధం చేయగలము అని మనం ఒక చాలా స్ట్రాంగ్ మెసేజ్ పంపిస్తున్నాం. అలాగే రేపటి రోజు థియేటర్ కమాండ్స్ మనం ఇంట్రొడ్యూస్ చేయడానికి కూడా దానికి ముందస్తుగా ఇది అంతా కూడా ఒక ప్రిపరేషన్ కింద మనం భావించాలి. అందుకని ఈ యొక్క ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక పరిణామం మనం చూడబోతున్నాము. గతంలో కూడా చేశారు, ఇది ఫస్ట్ టైం కాదు. దీనిలో ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళడం. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్, దాంట్లో స్వాన్ డ్రోన్స్, దాంట్లో మనకు కామికాజీ డ్రోన్స్, ఇటువంటివన్నీ ఇప్పుడు మనకు కొత్త ఇవన్నీ వస్తున్నాయి. మనకు రేడియేషన్ మిసైల్స్, తర్వాత మనకు హై ఎనర్జీ కాన్సన్ట్రేటెడ్ మిసైల్స్, ఇటువంటివన్నీ వస్తున్నాయి. వీటన్నిటిని కూడాను ప్రోటోకాల్స్ పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నాయా లేదా టెస్ట్ చేశాం. మనకి ఇందాక నేను చెప్పినట్టు మన దేశంలో చాలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎన్నో దేశాల నుంచి తెచ్చుకున్నాం ప్లాట్ఫామ్స్.
టెక్నాలజీస్ వేరే, వాడి భాషలు వేరే, ప్రోటోకాల్స్ వేరే, వాటిని అన్నిటిని కూడాను సింక్రనైజ్ చేసుకుంటూ ఒక యుద్ధ వాతావరణంలో ఎలా మనం తప్పులు చేయకుండా మనం శత్రువుని ఎదుర్కోవాలి, ఈ యొక్క దాడిలో మన అసెట్స్ ని మనమే పేల్చుకోకుండా ఫ్రెండ్ అండ్ ఫో ఇద్దరిని ఐడెంటిఫై చేయడం, ఎవరు మిత్రుడు ఎవరు శత్రువు అని ఐడెంటిఫై చేసుకుంటూ మనం యుద్ధం చేయడం అన్నది, ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ టెస్ట్ అయినాయి. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక ఎక్సర్సైజ్ కింద మనం భావించాలి. దీని అసలు పెద్ద కవరేజ్ ఉండదు, ఏదో చిన్న హెడ్లైన్స్ పెడితే ఒక న్యూస్ కాలంలో రాస్తారు, కానీ దీని వెనక ఇంత శ్రమ, ఇంత ఆలోచన, ఇంత ప్లానింగ్ ఉంటుంది. కాబట్టి దీని యొక్క అవుట్కమ్ కూడా మన యొక్క శక్తి, మన సామర్థ్యము, మన అవగాహన శక్తి ఇవన్నీ కూడా పెంచుకునే దిశగా ఇది ఒక అద్భుతమైనటువంటి ఎక్సర్సైజ్. అందుకని అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి రెండు ఫోర్సెస్ కూడా మనం అభినందిద్దాం. ప్రతి వారం డిఫెన్స్ రౌండప్లో బ్రేవ్ హార్ట్ అనే ఒక సెగ్మెంట్లో దేశం కోసం ఎంతో వీరోచితంగా పోరాడిన ఒక బ్రేవ్ హార్ట్ గురించి గిరిధర్ గారు చెప్తూనే ఉంటారు. అంటే బ్రేవ్ హార్ట్ అనే సెగ్మెంట్ మొదలెట్టినప్పటి నుంచి ఇండియన్ ఆర్మీలో కానివ్వండి, ఎయిర్ ఫోర్స్లో కానివ్వండి, నేవీలో కానివ్వండి, ఇలా రకరకాలుగా విభాగాల్లో పనిచేస్తున్న సైనికుల గురించి గిరిధర్ గారు చెప్తూనే ఉన్నారు. కార్గిల్ వార్ 47లో ఇండియా పాకిస్తాన్ మధ్య మొదలైనప్పటి దాని నుంచి 2016-20 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ వరకు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్కడెక్కడైతే పోరాడారో ఆల్మోస్ట్ వాటివి చాలా మటుకు గిరిధర్ గారు చెప్తూనే వచ్చారు. కానీ మొట్టమొదటిసారిగా మన సైన్యంలోంచి చెప్పాలంటే ఒక పార్ట్ విదేశాల్లో పోరాడారు. ఎందుకు పోరాడారు, ఆ పోరాడిన సైనికుడి పేరేంటి, ఆయన చేసిన త్యాగం ఏంటో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, గుర్బచన్ సింగ్, మామూలుగా చెప్పాలంటే ఫర్ ద ఫస్ట్ టైం మనం అవుట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సోల్జర్ గురించి అవుట్ ఆఫ్ ఇండియా విదేశాల్లో పోరాడిన ఒక బ్రేవ్ హార్ట్ గురించి చెప్పబోతున్నారు. సార్, ఈయన గురించి మీరు ఏం చెప్తారు? హర్ష, మనం మన దేశంలో జరిగిన యుద్ధాలు చాలా వాటి గురించి మనం చర్చించాం. మనం దాంట్లో బలిదానం ఇచ్చిన వాళ్ళు కావచ్చు, వీరోచితంగా పోరాడినటువంటి మన యోధుల గురించి మనం ప్రతి డిఫెన్స్ రౌండప్ లో మనం చర్చించుకుంటున్నాము. దీంట్లో మనం కశ్మీర్లో జరిగిన యుద్ధాల గురించి మాట్లాడాము, అలాగే మనం చైనాతో జరిగిన యుద్ధంలో గురించి మాట్లాడాము, మనము కార్గిల్ యుద్ధం గురించి మాట్లాడాము, మనము గోవా లిబరేషన్ గురించి కూడా మనం ప్రస్తావించుకున్నాము. అలాగే మనం ముంబై దాడుల్లో జరిగినటువంటి అంశాలు, అక్కడ కూడా కొంతమంది మన వీరుల గురించి మనం స్మరించుకున్నాము. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి వ్యక్తి కెప్టెన్ గుర్బచన్ సింగ్ సలారియా. ఆయన మన దేశంలో జరిగిన యుద్ధం కాదు, ఎక్కడో దేశం, ఆఫ్రికాలోని కాంగో దేశంలో జరిగినటువంటి యుద్ధంలో ఆయన చనిపోయారు, ఆయన బలిదానం ఇచ్చారు. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం స్మరించు. ఈయన ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ ఏదైతే ఉందో అక్కడ షకర్గర్ అన్నటువంటి ప్రాంతం, షకర్గర్ మీద మనం 25లో కావచ్చు, 47లో కావచ్చు, 71లో కావచ్చు, షకర్గర్ని మనం చాలాసార్లు మనం అధీనంలో తీసుకున్నాం మనం యుద్ధంలో. మళ్ళీ అఫ్ కోర్స్ యుద్ధం అయిన తర్వాత వాడికి ఇచ్చేసాము. బార్డర్ చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ ఈయన జన్మించారు, 1935లో జన్మించారు ఈయన. తర్వాత క్రమేపీ ఆయన సైన్యంలో, ఆయన తండ్రి గారి అంటే అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ సైన్యంలో ఆయన పనిచేసినటువంటి విధానం కావచ్చు, దానివల్ల ప్రేరణ తీసుకుని ఆయన మన భారత సైన్యంలో చేరారు. ఆయన క్రమేపీ ఆయన చాలా వీటిలో అంతా కూడాను ఆర్మీలో ప్రమోషన్స్ వస్తూ చాలా ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు. ఆయన పైపెచ్చు ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ కావచ్చు, లేదా కింగ్ జార్జెస్ రాయల్ ఇండియన్ మిలిటరీ కాలేజ్ కావచ్చు, ఇటువంటి సంస్థల్లో ఆయన పాస్అవుట్ అయ్యి చాలా ఉన్నత స్థానం, కెప్టెన్ స్థానానికి వచ్చారు. ఆయనను మనకు కాంగో ఏదైతే ఉందో, మనకు డెమోక్రటిక్ రిపబ్లిక్ డిఆర్సి అంటారు, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఆఫ్రికాలో ఆయన్ని డిప్లాయ్ చేశారు. యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఆయన పంపించారు. భారతదేశంలో క్రమేపీ ఇటువంటి చాలా దేశాల్లో మనం ఎంతో కాలంగా, ఆల్మోస్ట్ 1947 నుంచి కూడాను ఎన్నో థియేటర్స్ లో, ఎస్పెషలీ ఆఫ్రికా కావచ్చు, లేదా మనకి ఈవెన్ మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో కావచ్చు, వెస్ట్ ఏషియా ప్రాంతాల్లో కావచ్చు, లేదా ఈవెన్ లాటిన్ అమెరికాలో కావచ్చు, చాలా ప్రాంతాల్లో మనం యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఆధ్వర్యంలో మనం వెళ్ళి అక్కడ శాంతి నెలకొల్పే దిశగా మనం చాలా ప్రయత్నాలు చేశాము. దాని దృష్ట్యానే ఈయన కూడా అక్కడికి కాంగోకి డిప్లాయ్ చేశారు. ఈయన గోర్ఖా రైఫల్స్ లో ఈయన యొక్క మొత్తం కెరియర్ నడిచారు. కానీ ఈ యొక్క యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ కమాండ్ లో వెళ్ళినప్పుడు ఇక్కడ అసలు నేపథ్యం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమైందంటే 1960లో కాంగో అని ఏదైతే ఈరోజు అంటున్నామో ఆ ప్రాంతాన్ని బెల్జియం పాలించేది. బెల్జియం లియోపాల్డ్ అని చెప్పి వాళ్ళ రాజు చాలా అతి కిరాతకుడు, తన ప్రైవేట్ ఎస్టేట్ గా తను భావించి దాన్ని పాలించేవాడు. ఇన్ఫాక్ట్ సరిగా రోజుకి వాళ్ళు చేయవలసిన పని చేయలేదు,
కొట్టవలసినటువంటి కోకో అటువంటి పండ్లని వాళ్ళు సరిగా కొట్టలేదో వాళ్ళందరి చేతులు నరికేసేవాడు. ఇటువంటి చాలా కిరాతకంగా ప్రవర్తించినటువంటి అతను 1960లో గతి లేని పరిస్థితుల్లో ఈ దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ రాజుకు దీని మీద ఇంట్రెస్ట్ ఉండింది. ఇక్కడ చాలా బెల్జియం నుంచి వచ్చిన వాళ్ళు 30-40 వేల మంది ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఒక ప్రాంతంలో ఉండినారు. ఆ ప్రాంతం పేరు కటంగా అంటారు. కటంగా అన్న ప్రాంతంలో మనకు ఈ యొక్క బెల్జియం నేషనల్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఈ యొక్క కాంగో ఇండిపెండెన్స్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అలాగే వాళ్ళలో కొంతమంది, సైన్యంలో కొంతమంది బెల్జియానికి విధేయులుగా ఉండాలనుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఇండిపెండెంట్ కాంగోకి మేము సమర్థన ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు కాంగోలీస్ ఆర్మీకి వ్యతిరేకంగా వాళ్ళు ఒక ప్రాంతాన్ని అంతా కూడా మేము సపరేట్ దేశం అని వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అప్పుడు ఆ దేశ రాష్ట్రపతి, ఆ దేశ గవర్నమెంట్ యునైటెడ్ నేషన్స్ కి అప్పీల్ చేస్తే యునైటెడ్ నేషన్స్ ఈ పీస్ కీపింగ్ ఫోర్స్ పంపించారు. ఆ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క అరాచకత్వాన్ని నిర్మూలించి ఆ దేశాన్ని మళ్ళీ కలిపి ఏకతాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పేసి యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అక్కడ పంపించారు. దానికి భాగంగా ఈయన సలారియా గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఒక ఘటన జరిగింది. 5 డిసెంబర్ 1961లో జరిగినటువంటి ఘటన. ఈ రోజు యాక్చువల్ గా అక్కడ ఎలిజబెత్ పేరు మీద, అంటే క్వీన్ ఎలిజబెత్ పేరు మీద ఉన్నటువంటి ఒక ప్రాంతము ఎలిజబెత్ విల్లా ఎయిర్పోర్ట్ అని ఒకటి ఉన్నది. ఆ ఎయిర్పోర్ట్ ఆ ఊరికి మధ్యలో ఈ రెబెల్స్ ఎవరైతే ఉన్నారో కరెక్ట్గా వాళ్ళ రెబెల్స్ వచ్చేసి దాన్ని అక్కడ వాళ్ళు ఒక నాకాబందీ పెట్టేసి యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ని అక్కడ వెళ్లకుండా వీళ్ళు ఆపేశారు. యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పరిస్థితి ఏమైందంటే 3-4 పాకెట్స్ లో వీళ్ళు ఇరుక్కుపోయారు. వీళ్ళకు ఉన్నటువంటి స్థావరం నుంచి ఇంకో స్థావరానికి వెళ్ళడానికి వీలు లేకుండా వీళ్ళు మధ్యలో వచ్చి వాళ్ళు అడ్డుకట్టలేదు. దాన్ని ఎలాగైనా క్లియర్ చేయాలి అని చెప్పి నిర్ణయించిన తర్వాత వీళ్ళ బెటాలియన్ వెళ్తూ ఉంటే సలారియా గారు, కెప్టెన్ సలారియా అక్కడికి ముందర వెళ్ళంగానే ఆయన రైట్ సైడ్ నుంచి అనూహ్యంగా ఎవరో ఫైరింగ్ మొదలు పెడితే ఆయనకు అర్థమైంది అక్కడ 90 మంది వీళ్ళు ఈ రెబెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకాబందీ పెట్టుకొని వాళ్ళు అక్కడి నుంచి ఫైరింగ్ చేస్తున్నారని తెలిసి యాక్చువల్గా వాళ్ళని కౌంటర్ చేయడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ముందు నుంచి మిగతా ఈ యొక్క యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ సంబంధించిన కొంత ఆర్మీ వస్తుంటే వెనక నుంచి వీళ్ళు కట్ ఆఫ్ చేయాలని చెప్పి ఈయన వెళ్ళారు. కాబట్టి ఆ ఫైరింగ్ పరిస్థితుల్లో ఈయన దగ్గర చాలా తక్కువ మంది సైన్యం ఉన్నా కానీ కూడా ఈయన వీరోచితంగా వెళ్ళి కుకరీలు, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న అస్త్రాలు తీసుకువెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి రమారమి 40 మందిని చంపారు. 90 మంది వాళ్ళ దగ్గర ఉంటే వీళ్ళ దగ్గర చాలా తక్కువ మంది సైన్యం, అయినా 40 మందిని వాళ్ళు చంపగలిగారు. 40 మందిని చంపేసరికి వాళ్ళు ఒక విధమైనటువంటి భయంతో వాళ్ళందరూ పారిపోవడం. కాకపోతే దాంట్లో పారిపోతున్నప్పుడు వాళ్ళ ఫైరింగ్ లో ఈయనకు గొంతు మీద 2-3 బుల్లెట్స్ తగిలాయి. ఆ తగిలిన ఆయన యుద్ధం చేస్తూ ఆయన ఆఖరి క్షణం దాకా యుద్ధం చేసి ఆయన పడిపోయారు. ఆయనని ఎవాక్యుయేట్ చేస్తూ మిలిటరీ హాస్పిటల్ దాకా తీసుకెళ్లేంత లోపలే ఆయన చనిపోయారు. కాబట్టి ఆయనకు పరమవీర చక్ర, అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు భారతదేశంలో అత్యున్నతమైన పదవి, యుద్ధంలో బలిదానం ఇచ్చిన వాళ్ళు, వీరోచితంగా పోరాడిన వాళ్లకు ఇచ్చేటువంటి సన్మానము పరమవీర చక్ర. మనకు తెలుసు పీస్ టైం అంటే యుద్ధం లేని సమయంలో ఇచ్చేది అశోక్ చక్ర, అన్నిటికంటే పెద్దది. అటువంటిది యుద్ధ కాలంలో ఇచ్చేటువంటి పరమవీర చక్ర. ఈయనకు పరమవీర చక్ర ఇచ్చి ఈయన సన్మానించుకున్నాం మనము. అంటే మన దేశంలో కాకుండా ఎక్కడో విదేశాల్లో యుద్ధం చేసినా కానీ మన సైనికుడు ఆయన చేసినటువంటి వీరోచేతమైన పోరాటాన్ని మనం గౌరవం. మన దేశ చరిత్రలో మొట్టమొదటిసారి యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ లో యుద్ధం చేసినటువంటి వ్యక్తికి ఇంత పెద్ద సన్మానం ఇచ్చింది ఈయనే మొదటిసారి. ఇంతవరకు మళ్ళీ ఇంకొకరికి అంత పెద్ద సన్మానం మనం ఇవ్వలేదు ఇంతవరకు. ఇది ఒకటి. రెండవది, ఈయన పేరిట మనకు ఎస్పెషలీ మనకు ఆయిల్ ట్యాంకర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏం చేశారంటే ఈయన పేరిట ఒక ట్యాంక్ పేరు కూడా పెట్టారు, ఒక షిప్ పేరు కూడా, మన షిప్పింగ్ కార్పొరేషన్ దానికి ఒక పేరు కూడా పెట్టారు ఈయనని సన్మానించు. అలాగే మోదీ గారు కూడా ఆయన మన్ కీ బాత్ లో మనం భారతదేశం వివిధ క్షేత్రాల్లో వివిధ దేశాల్లో మనం ఎలా వాళ్ళకి రక్షణ కోసం మనం కృషి చేశామో మాట్లాడుతూ సలారియా గురించి ఆయన చాలా ఘనంగా మాట్లాడారు. కాబట్టి అటువంటి వ్యక్తి నిష్కామ కర్మతోటి మన దేశం యొక్క గౌరవాన్ని కాపాడుతూ తన ప్రాణాలు కూడా త్యజించి తనకు ఇచ్చినటువంటి ఆదేశాలు, తనకు ఉన్నటువంటి కమాండ్ ని గౌరవిస్తూ బలిదానం ఇచ్చి అద్భుతంగా ఆయన పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన యొక్క బలిదానానికి, ఆయన యొక్క మెమరీకి మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయనకు ఉత్తమ గతులు వస్తాయని చెప్పి మనం భగవంతుడు ప్రార్థన. నిజంగానే సార్, మామూలుగా చెప్పాలి అంటే కనుక మన ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది,
మన సైనికులు వెళ్ళి బార్డర్లోనో లేకపోతే ఇంకెక్కడో యుద్ధ భూమిలోనో ఉంటారు. కానీ ఎక్కడో చాలా సముద్రాల అవతల నిజానికి చెప్పాలంటే భారతదేశానికి ఎటువంటి సంబంధం లేని ప్రాంతంలో నిజంగా వెళ్ళి ఇలా పోరాడి ఇలా అమరులయ్యారంటే నిజంగా ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే నిజంగా చెప్పాలి అంటే గనక. ఎందుకంటే వాళ్ళకి అక్కడ నిజానికి మనకేం సంబంధం లేనిది, అది వాళ్ళ గొడవలకు అక్కడ వాళ్ళని పెట్టారు. కానీ దాంట్లో కూడా వీళ్ళు ఇంత వీరోచితంగా పోరాడారు అంటే నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్. అంటే అది కూడా చాలా చిన్న పదమే. నిజంగా ఇలాంటి వాళ్ళని తలుచుకుంటేనే నిజంగా సైనికులు అనేవాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారో అందరికీ తెలుస్తుంది నిజంగా చెప్పాలంటే. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మామూలుగా ప్రతి వారం డిఫెన్స్ రౌండప్లోని వెపన్ అనే ఒక సెగ్మెంట్లో గిరిధర్ గారు మన భారతీయ త్రివిధ దళాల్లోంచి వీళ్ళు వాడే ఒక ఆయుధం గురించి చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఎంతో ముఖ్యంగా వాళ్ళు పరిగణిస్తున్న రుద్రం అనే ఒక మిసైల్ గురించి గిరిధర్ గారు చెప్పబోతున్నారు. ఈ మిసైల్ ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి, ఇది కరెంట్లీ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు ఏరో ఇండియా అవుతోంది, ఈ టైంలో చాలా మిసైల్స్ కూడా ఉన్నాయి. సో అందులో భాగంగానే రుద్రం అనే ఒక మిసైల్ గురించి మీరు ఏం చెప్తారు సార్? రుద్రం మిసైల్ ఆకాశం నుంచి భూమి మీద కొట్టగలిగిన ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ ఇది ఫస్ట్. సెకండ్, సాలిడ్ ప్రొపెల్డ్ మిసైల్. అంటే దాంట్లో మనకు ఒక మిసైల్ కానీ ఒక రాకెట్ కానీ పేల్చాలంటే దానికి ఇంధనం కావాలి. ఇంధనం ఎటువంటి ఇంధనం అన్నది దాన్ని మనం డిఫైన్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ మన దాంట్లో కనుక లిక్విఫైడ్ ఆక్సిజన్, తర్వాత లిక్విఫైడ్ హైడ్రోజన్ ఇటువంటివి పెట్టి దాంట్లో పేల్చామంటే మన రాకెట్స్ లో జనరల్ గా వాడతారు. దానికి చాలా స్పేస్ కావాలి, ఎందుకంటే లిక్విడ్ ఫామ్ అది, అంటే ఒక ద్రవ రూపేణ ఉంటుంది కాబట్టి దానికి స్పేస్ చాలా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సాలిడ్ ఫ్యూల్ అనేసరికి చాలా తక్కువ మనం దానికి స్పేస్ ఇస్తే సరిపోతుంది. కాబట్టి మిగతాదంతా కూడా మనం దాని బాంబ్ మెటీరియల్ కావచ్చు, ఇతరత్ర దానికి కావాల్సిన టెక్నాలజీస్, రెడారు, హార్నింగ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా దాంట్లో పెట్టుకోవచ్చు. అందుకని సాలిడ్ ఫ్యూల్ అనేసరికి తక్కువ వెయిట్ ఉంటుంది, తక్కువ సైజ్ ఉంటుంది, కానీ ఎఫిషియన్సీ దానికి అద్భుతంగా ఉంటుంది. కానీ కొన్ని మనం కొట్టాలంటే ఫర్ ఇన్స్టెన్స్ మన బ్రహ్మోస్ కావచ్చు లేదా ఇతరత్ర వాటికన్నిటి కూడా లిక్విడ్ ఫ్యూల్ ఉంటుంది. దీంట్లో ఈ యొక్క మిసైల్ రుద్రంలో సాలిడ్ ఫ్యూల్ ఉంటుంది, ప్లస్ ఎయిర్ లాంచ్డ్, ఆకాశం నుంచి. ఎస్పెషలీ మనకు మోస్ట్ పవర్ఫుల్ మనకు ఉన్నటువంటి ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ సుఖోయ్ 30 MKI ఏదైతే ఉందో దాని నుంచి ఫైర్ చేయొచ్చు. రమారమి రుద్రం 1 అన్నటువంటి ఫస్ట్ జనరేషన్ ఏదైతే ఉందో అది 150 కిలోమీటర్ల దాకా కొట్టగలదు. అంటే మన దేశ సరిహద్దులు దాటకుండా శత్రు స్థావరాలని 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్థావరాలని వీళ్ళు ప్రెసిషన్, పిన్ పాయింట్ ప్రెసిషన్తో కొట్టగలరు. ఈ రుద్రం 1 స్పెషాలిటీ ఏంటంటే కనుక శత్రువుల యొక్క బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే వాళ్ళ బంకర్లు కావచ్చు, వాళ్ళ రెడార్ స్టేషన్లు కావచ్చు, కమాండ్ కంట్రోల్ స్టేషన్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యూల్ డంప్ ఏరియాస్ కావచ్చు, అంటే వాళ్ళ ఇంధనం ఎక్కడ పెట్టుకుంటారు అవి కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ధ్వంసం చేయగలరు. అంటే ముందు వాటిని నాశనం చేస్తే తర్వాత మన ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళి ఆ శత్రువుల స్థావరాలని అక్కడ లోపలికి వెళ్ళి వాళ్ళ దేశంలో చొచ్చుకుపోయి అక్కడ వాళ్ళు కొట్టగలిగినటువంటి ఒక పరిస్థితులు ఏర్పాటు చేయడానికి ఇది వాడతారు రుద్రం 1. రుద్రం 1 తర్వాత రుద్రం 2 ఒకటి ఆల్రెడీ మనకు ఎక్స్పెరిమెంట్ అయిపోయింది, సక్సెస్ఫుల్ అయింది. ఇది కూడా డిప్లాయ్ అయిపోతుంది త్వరలోనే. అది 350 కిలోమీటర్ల దాకా కొట్టదు. 350 కిలోమీటర్లు అంటే రమారమి మన సరిహద్దులు దాటకుండా ఆల్మోస్ట్ మనకు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ వరకు పాకిస్తాన్ కొట్టచ్చు. అలాగే హోటాన్ కావచ్చు, మనకు షిగాక్సీ కావచ్చు, లేదా మనకు బార్డర్ ఏరియాస్ లో ఉన్నటువంటి చైనీస్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు, వాటినన్నిటి కూడా కొట్టగలం. ఇందాక నేను చెప్పినట్టు మన శత్రువుల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని ఫస్ట్ మనం టేక్అవుట్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ అక్సైడ్ చిన్ లో వాళ్ళకు ఉన్నటువంటి రెడార్ స్టేషన్స్ కావచ్చు, అవన్నీ కూడా మనం టార్గెట్ చేయొచ్చు. దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తూ రుద్రం 3 వర్షన్ మీద ఇప్పుడు రీసెర్చ్ జరుగుతోంది. అది కనుక వస్తే కనుక రమారమి 550 కిలోమీటర్ల దాకా కొట్టగలే క్షమత దాంట్లో ఆల్రెడీ. ఇది కూడా మనకు రీసెర్చ్ మోరల్లెస్ అయిపోయింది. అది బహుశా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం దాన్ని ఫార్మల్ గా దాన్ని ఆవిష్కరించబోతున్నారు. ప్రొడక్షన్ కొంతకాలం పట్టదు. దీంట్లో ఎస్పెషలీ మనకు రుద్రం 1 ఆల్రెడీ అద్భుతంగా దాని టెక్నాలజీ మన వాళ్ళు ఆవిష్కరించారు, మన ఎయిర్ ఫోర్స్ దాన్ని వాడుతున్నది. కాబట్టి దీనిని ప్రొడక్షన్ లైన్ ని మనం ప్రైవేట్ రంగ సంస్థకి అదానీ డిఫెన్స్ కి ఇచ్చి, అదానీ డిఫెన్స్ DRDO దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకుని ఈ రుద్రం 1 తయారు చేస్తారు. ఒకసారి రుద్రం 2, రుద్రం 3 ఇటువంటి ప్రైవేట్ రంగ సంస్థలే, అదానీ కావచ్చు, LNT కావచ్చు, టాటాస్ కావచ్చు, మహీంద్రాస్ కావచ్చు, ఇటువంటి వాళ్ళకి ఎవరికో ఇచ్చి దాన్ని ప్రైవేట్ రంగ సంస్థల నుంచే ఇది ప్రొడక్షన్ లైన్ చేసేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి మనకు. అందుకని ఇది యాక్చువల్ ఎయిర్ అటాక్ కంటే ముందర
చేయవలసినటువంటి మొట్టమొదటి అటాక్ రుద్రంతో చేస్తాం. మనం ఒక పవర్ఫుల్ లీథల్ వెపన్ మన దగ్గర ఉన్నది. కాబట్టి ఇది మనం అందరం గర్వించదగ్గటువంటి ఎక్విప్మెంట్, మిసైల్ ఇది, అస్త్రం ఇది. మన డిఆర్డిఓని, మన ప్రైవేట్ రంగ సంస్థలను, అలాగే మన ఎయిర్ ఫోర్స్ని, వీళ్ళందరినీ కూడాను ఇటువంటి శక్తి ఉన్నందుకు, ఇటువంటి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర సంపాదించుకున్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తాం. రైట్ సార్. డిఫెన్స్ రౌండప్లో కంపెనీ అనే సెగ్మెంట్లో మన భారతీయ సంస్థలు, ఆ ప్రభుత్వ రంగం దవ్వనివ్వండి లేకపోతే ప్రైవేట్ రంగం దవ్వనివ్వండి, వాళ్ళ ఆవిష్కరణ ద్వారా మన త్రివిధ దళాలకి ఎలాంటి వాళ్ళు ఎక్విప్మెంట్ అందిస్తున్నారు అనేది గిరిధర్ గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. ఒక కంపెనీని తీసుకుని అందులో భాగంగానే ఒక స్టార్టప్ కంపెనీ, అంటే 2017లో స్టార్ట్ అయింది కంపెనీ, న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ అనే సంస్థ గురించి గిరిధర్ గారు చెప్పబోతున్నారు. ఆ సంస్థ ఏంటి, అది స్థాపించింది ఎవరు, అది ఏ విభాగంలో పనిచేస్తుంది, ఏ త్రివిధ దళాలు వీటిని వాడుతున్నాయా లేదా, ఇలాంటి విశేషాలన్నీ కూడా గిరిధర్ గారి మాటలోనే తెలుసుకుందాం. సార్, న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ, ఈ సంస్థ గురించి మీరు ఏం చెప్తారు సార్? న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్, NSRT అన్నది సంస్థ. సమీర్ జోషి అన్న ఆయన దీన్ని స్థాపించారు. ఇది మోస్ట్లీ UAVs అంటే మనకు అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అని ఏదైతే అంటామో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు వీళ్ళు. వాటిలో ఈ యొక్క అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు వీళ్ళు చేశారు. వీళ్లకు భారతదేశంలో రికార్డ్ ఒకటి స్థాపించగలిగారు. వాళ్ళు 26,000 అడుగుల ఎత్తున 27 గంటల పాటు ఈ యొక్క వీళ్ళ డ్రోన్స్, సోలార్ పవర్డ్ ప్యానెల్స్ ఉన్నటువంటివి, అంటే 27 గంటలు వాళ్ళు ఆకాశంలో వాళ్ళు ఎగురుతూ డేటా ఇవ్వడము, సర్వేలెన్స్ చేయడం, ఇటువంటి చేసి వాళ్ళు ప్రూవ్ చేశారు. దీని నెక్స్ట్ లెవెల్కి వాళ్ళు వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర అటువంటిది టెక్నాలజీ ఉన్నది, ప్లస్ దాని డెమాన్స్ట్రేషన్స్ కూడా త్వరలో చేయబోతున్నారు. వాళ్ళు దీన్ని ఏమంటారంటే HAPS అంటారు, హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్. అంటే ఇది శాటిలైట్ కాదు, సూడో శాటిలైట్. మనకు వీటిలో ఈ టర్మినాలజీ అర్థం చేసుకోవాలి. లో అర్త్ ఆర్బిట్ అంటారు, LEOs అంటారు. లో అర్త్ ఆర్బిట్ అంటే భూమికి దగ్గరగా మనకు మన అంతరిక్షంలో, అంటే మన భూమి యొక్క ఉన్నటువంటి అట్మాస్ఫియర్ దాటి తిరుగుతున్నటువంటి శాటిలైట్స్ ని లో అర్త్ ఆర్బిట్స్ అని పిలుస్తారు. అవి ఏంటంటే చాలా వేగంగా భూమి చుట్టూ తిరుగుతుంటాయి. కాబట్టి అది ఏదైనా ఒక పర్టికులర్ స్పాట్ లో ఏం జరుగుతుంది చూడాలంటే ఒక క్షణం, ఒక నిమిషం కంటే ఎక్కువ చూడలేదు, వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు చూడొచ్చు. కానీ ఇవి ఏవైతే ఈ యొక్క HAPS అంటారో, హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ అని అందుకని పేరు పెట్టారు. అంటే శాటిలైట్ కి ఎయిర్ క్రాఫ్ట్స్, మామూలు మన సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్, మనం ఫ్లైట్లో వెళ్తుంటాం, ఇక్కడ భాగ్యనగర్, హైదరాబాద్ నుంచి ఢిల్లీ, బాంబే, ఇవన్నీ ఏవైతే సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయో అవి రమారమి 30 నుంచి 40,000 అడుగుల ఎత్తులో అవి ఎగురుతుంటాయి. ఇది 90,000 అడుగుల ఎత్తులు, అంటే ఆల్మోస్ట్ శాటిలైట్ కంటే తక్కువ, బట్ మామూలు ఎయిర్ క్రాఫ్ట్స్ కంటే ఇంకా ఎక్కువ ఎగిరేటువంటి శక్తి ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ని వీళ్ళు తయారు చేస్తారు. మన UAS ని వీళ్ళు తయారు చేస్తారు. దాని ఎండ్యూరెన్స్ కూడా 90 రోజుల పాటు ఆకాశంలో ఉండే దిశగా వీళ్ళు దాన్ని ఆవిష్కరించబోతున్నారు. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి అస్త్రం. అంటే మనం కాన్స్టెంట్ గా శత్రువుని గమనిస్తూ ప్రతి క్షణం ఏం జరుగుతోంది లైవ్ ఫీడ్ ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ దీంట్లో ఉండదు. అటువంటిది వీళ్ళు ఆవిష్కరించారు. అలాగే HAPS అంటే మనం అనుకున్నాం కదా, హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్. దీంట్లో ఇంకొక వర్షన్ ఏం తీసుకొస్తున్నారంటే హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్. ఇందాక చెప్పాను కదా 90 రోజులు లాంగ్ ఎండ్యూరెన్స్, ఎక్కువ కాలం ఉండగలిగినటువంటి కెపాసిటీ, క్షమత పెట్టేటువంటి తీసుకొస్తుంది. ఇది మన భారతదేశంలో ఆవిష్కరించడం, భారతదేశంలో అటువంటి టెక్నాలజీ ఉండడం, ఇంకొకరి మీద ఆధారపడకుండా మనం దీన్ని వాడుకోవడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇది అఫ్ కోర్స్ అందరికీ అవసరమేది. ఇటువంటివి మనకు త్రివిధ దళాలకి కావాలి, నేవీకి కావాలి, ఎయిర్ ఫోర్స్ కావాలి, ఆర్మీకి కావాలి, వీళ్ళందరికీ కూడా కావాలి. కాబట్టి ఇటువంటి కొత్త టెక్నాలజీస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, డిఫెన్స్ రంగాన్ని ప్రైవేట్ రంగ సంస్థలకు ఓపెన్ అప్ చేసిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి క్షమత, మన దేశంలో ఉన్నటువంటి ఇటువంటి ఆలోచన దృక్పథము, ఇన్నోవేషన్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఈరోజు మనం చూస్తాం. 2017లో ఇది స్థాపించారంటే, తర్వాత కరోనాలో 2 సంవత్సరాలు తీసేసినా కానీ కూడా లిటరల్ గా చూస్తే 5-6 సంవత్సరాల్లో ఇంత అద్భుతమైన ఆవిష్కరణ వీళ్ళు చేయగలుగుతున్నారంటే మనలో ఎంత క్షమత ఉన్నది. ఇది ఈ కంపెనీ యొక్క విజయాలు తప్పకుండా మనకు సూచిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ లాంటివి ఎన్నో మన దేశంలో గత 4-5 సంవత్సరాల్లో ఎన్నో సక్సెస్ స్టోరీస్ మనం చూస్తున్నాము. వాటిని మన ప్రేక్షకులు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ చిన్న సెక్షన్ మనం పెట్టుకున్నాము. కాబట్టి మనం ఇటువంటి సంస్థలు వీటన్నిటి కూడా ఇంకా రాణించి మన దేశానికి కీర్తి గడించి మన దేశ రక్షణకు చాలా కవచంగా ఉంటారని, అంతేకాదు రాబోయే రోజుల్లో ప్రపంచంలో కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్స్ చేసి
మన దేశం యొక్క పరువు కాపాడి మనకు ఒక విధమైనటువంటి గర్వం ఇచ్చేటువంటి దిశగా వీళ్ళు పనిచేస్తారని వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. రైట్ సార్, ఎప్పట్లానే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని నేషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. నేషనల్ స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం డిఫెన్స్ రౌండప్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.